డిబేట్. దిస్ ఇస్ సతీష్. ఒక రకంగా ఈరోజు రిపబ్లిక్ డే, అందరికీ హాలిడే. కానీ రాజకీయాలకు మాత్రం హాలిడే లేదని ఈరోజు పరిణామాలు మరోసారి నిరూపించాయి. టీడీపీ పొత్తు ధర్మం పాటించలేదని అంటూ 2 పోటీ చేసే సీట్లను ప్రకటించి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు వైసీపీలో కర్నూలు ఎంపీ అభ్యర్థిగా కర్నూలు మేయర్ బీవై రామయ్య పేరు తెరపైకొచ్చింది. కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇక గుమ్మనార్ జయరాం అసంతృప్తి నేపథ్యంలో నిర్ణయం జరిగినట్టుగా తెలుస్తోంది. మరోవైపు నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 3 ఎమ్మెల్యేలను మార్చాలన్న డిమాండ్ మేరకు నరసరావుపేటకు ఎంపీ అభ్యర్థిగా కొత్తగా అనిల్ కుమార్ యాదవ్ పేరు తెరపైకొచ్చింది. ఇటువైపు వైఎస్ షర్మిల ఈ రోజు జగన్ ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తాను పాదయాత్ర చేస్తానని అడగలేదని కొన్ని వ్యాఖ్యలు అన్నారు. ఇటు పవన్ కళ్యాణ్ త్వరలో ఢిల్లీ వెళ్లబోతున్నారు. పొత్తులపై తేల్చుతారా లేదా ఏం చేస్తారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తానికి పరిణామాలు హాట్గా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు, మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది అంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తుంది. చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాను. అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే మొన్న నాయకులు కూడా ఇప్పటికీ 2 సీట్లు అనౌన్స్ చేశారు. మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే, ఒక పార్టీని 3 దశాబ్దాలు నడిపి 3 సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది. పొత్తుని ఇబ్బందిగా గురి చేసి ఒక మాట మాట్లాడడం చాలా తేలిక. నేను అది ఈ రోజున మాటిస్తున్నాను. రిపబ్లిక్ డే రోజున ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినా జగన్ నడిపే ఈ ప్రభుత్వం 24లో మనకి కనిపించకూడదు. నాకు కనుక 2019లో నాకు సలహాలు ఇచ్చే వాళ్ళందరూ, నేను 153 స్థానాల్లో పోటీ చేయించాం. 30-40 మంది కనుక నన్ను ఎమ్మెల్యేలుగా గెలిపించుంటే ఈరోజు సంపూర్ణ హక్కు ఉండేది. 30-40 మంది పక్కన పెట్టండి, కనీసం నన్ను కూడా గెలిపించలేకపోయారు. కనీసం నన్ను గెలిపించున్నా కానీ బాగుండేది. అప్పుడు నీ కోసం నిలబడ్డాం. అందుకని ఈసారి నువ్వు ముఖ్యమంత్రి స్థానం అడగండి, ముందుకు వెళ్ళకూడదు పొత్తునంటే అప్పుడు నేను వింటాను సంపూర్ణంగా. మనకున్న ఇండివిజువల్గా వెళ్తే ఏం జరిగి ఉండేదంటే ఖచ్చితంగా మనం కొన్ని సీట్లు సాధిస్తాం, అనుమానం లేదు దాంట్లో. ప్రభుత్వంలోకి అడుగు పెడతాం లేదు నాకు తెలియదు. నేను పోయినసారి జరిగిన దీని పరాభావం అనండి, దెబ్బనండి, ఓటమి అనండి, అది నన్ను చాలా ఆలోచన తీరు మార్చుకునేలా చేసింది. నన్ను వీధి కుక్క అని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నన్ను అవి ఎందుకు భరించి ముందుకు వెళ్తాం? నన్ను పచ్చిబూతులు తిట్టిన వాళ్ళు క్షమించడం అనేది మానవ ధర్మం కదా అంటారు. ఉన్నత స్థాయి వ్యక్తిత్వంలో ఎవడైనా సరే క్షమించడం అనేది చాలా గొప్ప గుణం. అది నేను నేర్చుకున్నాను. దీనికి కారణం ఏంటంటే ప్రజలు బాగుండాలి. కక్షలు పెట్టుకుంటే విధ్వంసం తప్ప నిర్మాణం ఉండదన్న ఒక సదుద్దేశంతో భరిస్తారు. కామన్ పొలిటికల్ ప్రోగ్రామ్ కింద లోకల్ బాడీస్ దగ్గర నుంచి, పరిషత్తుల దగ్గర నుంచి, మొత్తం అన్ని విభాగాలు, స్థానిక అన్ని పంచాయతీల దగ్గర నుంచి మొదలుకొని కార్పొరేషన్ల వరకు జనసేన ఖచ్చితంగా 3వ వంతు సీట్లు మనం తీసుకుంటాం దాన్ని. ఎందుకంటే మీరందరూ ఈరోజు కూర్చున్న పెద్దలు కూడా అందరూ కూడా కనీసం 3వ వంతు మనం వార్డు మెంబర్స్గా ఉండాలి. ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇది జరుగుద్ది. ఇవన్నీ మాట్లాడుకున్నాం, దీన్ని ముందుకు తీసుకెళ్తాం. కేవలం నేను ఎమ్మెల్యే సీట్ల దగ్గర ఆగిపోవట్లేదు, ఆ దృష్టిలో మీకు పెడుతున్నాను. భవిష్యత్తు ఏది ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఈ క్షణం మనం ఇప్పుడు చేయాల్సింది సంపూర్ణంగా ఒక మాట అటున్నా, ఆటుపోట్లున్నా, ఇటున్నా కానీ మనం కలిసే వెళ్తున్నాం. వారు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో రిపబ్లిక్ డే రోజున నాకు 6 అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే RRR లాగా రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పర్యాయం నన్ను నమ్మండి. ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి. నేను విహంగ వీక్షణం చేస్తాను, మీరు నన్ను నమ్మండి. పొత్తుపై పవన్ టోన్ మారింది. పొత్తు ఉంటుంది, అయితే షరతులు ఉంటాయి. అవునన్నా, ఇది నిజం. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో జనసేన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత మాట్లాడిన తీరు గమనిస్తే రానున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీతో పొత్తు గురించి మాట్లాడుతూ తాను ఇవ్వాలనుకున్న మెసేజ్ ఇచ్చేశారు. తనను తక్కువగా తీసుకుని ఏవో కొన్ని సీట్లు ఇచ్చేస్తే సరిపోతుందని అనుకోవద్దని, తనకు రావాల్సిన గౌరవపరమైన వాటా రావాల్సిందేనని నర్మగర్భంగా తెలుగుదేశం పార్టీకి తెలియజెప్పారు. ఒక రకంగా జనసేనను తేలిగ్గా తీసుకోవద్దని, 1 వే ట్రాఫిక్లా పొత్తు ఉండదని పవన్ చెప్పినట్టుగా తెలుస్తోంది.
ఇటు పొత్తుతోనే జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నామని, ఇందులో కొన్ని ఆటుపోట్లు ఉంటాయని చెబుతూనే స్థానిక సంస్థల నుంచి మొదలుపెట్టి అన్ని స్థాయిల్లోనూ భవిష్యత్తులో జనసేన 3వ వంతు సీట్లు తీసుకుంటుందని పార్టీ కేడర్కు భరోసా ఇచ్చారు. ఎన్ని సీట్లు తీసుకోవాలో తనకు తెలుసని చెప్పారు. ఆటుపోట్లు ఉన్నా తెలుగుదేశంతో కలిసే వెళ్తున్నామని, ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ 2 అసెంబ్లీ సీట్లను ప్రకటించినట్టుగానే ప్రత్యేక పరిస్థితుల్లో తాను కూడా రిపబ్లిక్ డే సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజోలు, రాజానగరం అసెంబ్లీ సీట్లకు జనసేన పోటీ చేస్తుందని ప్రకటిస్తున్నట్లుగా చెప్పారు. అంటే తెలుగుదేశం వ్యవహరించే తీరుగానే తాము వ్యవహరించాల్సి ఉంటుందని, అందుకే పొత్తు ధర్మం ప్రకారం సంయమనం పాటించాలని తెలుగుదేశానికి పరోక్షంగా సూచించారు. కేవలం వారు ఇచ్చేవారు తాము తీసుకునే వారం లాగా భావించవద్దని పవన్ హితబోధ చేసినట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. ఇక తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు దాదాపు 18% ఓట్లు వస్తే ఈసారి అక్కడ ఓట్ల శాతం దాదాపు 10% పెరిగిందని చెబుతూనే అక్కడ తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిని ఏకపక్షంగా ప్రకటించడంతో జనసేన కార్యకర్తలు బాధపడ్డారని అన్నారు. ఇది సరైన విధానం అని తాను చెప్పడం లేదని అంటూ పొత్తు ధర్మం ప్రకారం అలా ప్రకటించకూడదని జనసేన అధినేత చెప్పారు. ఇటు మా నాన్న ముఖ్యమంత్రి కానున్నారని లోకేష్ ఇటీవల ప్రకటించినప్పటికీ పెద్ద మనసుతో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తనకు విహంగ వీక్షణ ఉంటుందని, వచ్చే 5 ఏళ్లలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా ఎలా చేయాలో తనకు తెలిసిన భరోసా ఇచ్చారు. మొత్తం మీద చూస్తే జనసేన కార్యకర్తల సమక్షంలో తెలుగుదేశం పార్టీకి తాను చెప్పదలుచుకుంది చెప్పేశారు పవన్ కళ్యాణ్. అవేంటంటే పొత్తు ఉంటుంది, అదే సమయంలో ఒత్తిళ్లు ఉంటాయి. పొత్తు ధర్మం ప్రకారం ఇరుపక్షాలు సంయమనం పాటించాలి. అలాగే ఎవరంతట వారు సీట్లు ప్రకటించుకుంటూ వెళ్ళకూడదు. సీట్లలో అధికారంలో జనసేన తన వంతు వాటా తీసుకుంటుంది. జగన్ను దించడమే ఇప్పుడున్న ఏకైక లక్ష్యం. అధికారంలోకి వచ్చాక వచ్చే 5 ఏళ్లలో జనసేన గౌరవపరమైన రీతిలో, తనదైన రీతిలో తన వంతు పాత్ర పోషిస్తుందంటూ ఆయన ఒక సిగ్నల్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇదే అంశంపై మనం లంచ్ అవుట్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు అటు జనసేన నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధిగా ఉన్న బొలిశెట్టి సత్యనారాయణ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సయ్యద్ రఫీ గారు, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి, గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉన్న కొండా రాజు గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. బొలిశెట్టి సత్యనారాయణ గారు, ఈరోజు మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? టోను మారిందా? 2 సీట్లు ప్రకటించాం కాబట్టి మళ్ళీ మీరు 2 సీట్లు ప్రకటించడం అంటే ఆల్రెడీ ఈ సీట్లకు సంబంధించి ఒక సర్దుబాటు కానీ, ఇప్పటికీ ఒక అవగాహన కానీ రాలేదనుకోవాలా? సతీష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకి అలాగే 10 టీవీ వీక్షకులందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. ఎందుకంటే 1950వ సంవత్సరంలో ఈ రోజున మనకు ఒక రాజ్యాంగం వచ్చింది. అప్పటి వరకు మనకు స్వాతంత్రం వచ్చి 3వ సంవత్సరం వరకు మనం బ్రిటిష్ రాజ్యాంగం 1935నే ఫాలో అయ్యాం. తర్వాత మన రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వచ్చింది. సో అది ఎంజాయ్ చేస్తూనే ఈరోజు ఆయన వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఇంటర్నల్ మీటింగ్లో చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా ఇవ్వడం తెలుసండి, అడగడం తెలియదు, ఎవరిని ఏది అడగడం. రెండోది ఏంటంటే ఆయన చాలా క్లియర్గా ఆ మీటింగ్లో చెప్పింది, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని. ఎప్పుడు కూడా అతను తక్కువగానే చూపిస్తాడు తప్ప హనుమంతుడిలాగా ఎక్కడ కూడా నేను గొప్పవాడిని, నా అంత మగవాడు లేడు అని ఎక్కడ తొడగొట్టడం చేయడం ఆయన. అయితే ఇప్పుడు పొత్తు ధర్మం పాటించలేదు అని చెప్పి ఇప్పుడు మీడియా అన్నిటికంటే ఇంపార్టెంట్, ప్రజలు అన్నిటికంటే కూడా మీడియా నెక్స్ట్ మాకున్న ఏకైక ప్రతిపక్షం. వాళ్ళ పని ఏంటంటే ఏదో ఒక రంధ్రాన్వేషణ చేసి ఎలాగోలాగా పొత్తుని చెడగొట్టాలి, ఇంతే, ఇంక వేరేదేం కార్యక్రమం లేదు. కాబట్టి బాగా అలజడి తీసుకొచ్చారు. ఆ అలజడిని కంప్లీట్గా పుట్ ఆఫ్ చేయడానికి వన్స్ అండ్ ఫర్ ఆల్ పొత్తు ధర్మం నేను చూసుకుంటాను, పొత్తు ధర్మాన్ని పాటించలేదు కాబట్టి వాళ్ళు 2 అనౌన్స్ చేశారు కాబట్టి నేను 2 అనౌన్స్ చేశాను అని చెప్పడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం అందరినీ కూడా సంయమనం పాటించండి, మీరు ఏ రకంగా కూడా ఎవరు కూడా తిరగబడకూడదు, అంటే ఏ రకమైన తప్పులు జరిగినా కూడా మనం సర్దుకుని పోవాలి తప్ప మనం అంటే రాష్ట్ర ప్రయోజనాలు ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాకుండా ఉండాలి. ఎందుకంటే అసలు రాజ్యాంగాన్ని తొంగలో తొక్కిన రోజు ఈ రోజు ఏంటంటే, కానీ రిపబ్లిక్ డే రోజుని రాజ్యాంగం అనేది లేకుండా కంప్లీట్గా అంటే మానవ హక్కుల ఉల్లంఘన కానీ, రాకపోతే పర్యావరణ ఉల్లంఘన కానీ, రాకపోతే ఇప్పుడు ఇవి ఇష్టం వచ్చినట్టు భూదోపిడి కానీ, ఇసుక దోపిడి కానీ, మొత్తం అన్ని అక్రమాలే, లిక్కర్ క్యాష్లు అమ్మడం,
మొత్తం లెక్కర్ ప్రభుత్వం అంటే మద్యపానం నిషేధం చేస్తానని మద్యపానం వ్యాపారిగా ప్రభుత్వం తయారవడం, ఇటువంటి అన్ని జరిగి ఇంత అరాచకం జరిగి మళ్ళీ పెద్ద మనిషిలాగా మాట్లాడుతున్న వాడికి ఈయన ఉండకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలో ఈయన కంటిన్యూ కాకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు సొంతంగా వెళ్ళినా మేము కొన్ని గెలుస్తాం, మాకు కొంత గౌరవం ఇంకా బాగుంటుంది, కానీ తగ్గి మనం ఎందుకు వస్తున్నామంటే ఇక్కడ కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఇతను ఉండకూడదు, అది క్లియర్. అందు గురించి అక్కడ క్యాడర్ కానీ పీపుల్ కానీ అందరూ మానసికంగా సిద్ధపడిపోయారండి. ఈ జగన్మోహన్ రెడ్డి రావడం లేదన్నది అధికారులతో సహా పోలీసులతో సహా అందరూ కూడా క్లారిటీ వచ్చేసింది. కాబట్టి ఇదివరకు చేసిన అరాచకాలు ఇప్పుడు చేయడానికి అవ్వదు. ఈ ఎన్నికలు సజావుగా జరుగుతాయి. డెఫినెట్గా ఆ 175కు 175లో వాళ్ళు పోతారు, ప్రతిపక్షాలు వస్తాయి. అంటే బొలిశెట్టి సత్యనారాయణ గారు ఇక్కడ మొత్తం స్థానిక సంస్థల నుంచి మొదలుపెట్టి అన్ని స్థాయిల్లోనూ భవిష్యత్తులో జనసేన 3వ వంతు సీట్లు తీసుకుంటుందని ఈరోజు ఆయన మాట్లాడుతూ అన్నారు. అంటే ఇప్పుడు అసెంబ్లీ సీట్లలో కూడా 3వ వంతు ఏమైనా అడగబోతున్నారా? 175 సీట్లు అంటే దాదాపు 58 సీట్లు 3వ వంతు. హలో బొలిశెట్టి గారు, హలో చూడండి వాయిస్. రైట్, మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం, కొంత సాంకేతిక సమస్య తలెత్తింది. రైట్, సయ్యద్ రఫీ గారు, పొత్తు ధర్మం పాటించడం పైన ఈరోజు జనసేన అధినేత మీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి? నమస్కారం సార్. నమస్తే అండి. మీకు అలాగే ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, 10 టీవీ వీక్షకులకి అందరికి కూడా నమస్కారం. అందరికి కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. సార్, ఇప్పుడు జనసేన అనేది ఒక పార్టీ, తెలుగుదేశం అనేది ఒక పార్టీ. ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికలు పోటీ చేయాలని చెప్పి అనుకున్నాం. సమన్వయ కమిటీలు వేసుకున్నారు. ఇరు నాయకులు జిల్లా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కలిసి పనిచేస్తా ఉన్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తా ఉన్నారు. ఏదో చిన్న అభిప్రాయ భేదం అనేది మా పార్టీ, ఒక పార్టీ ఉన్న ఆ పార్టీలోనే అభిప్రాయ భేదాలు ఉంటాయి. రెండు పార్టీల మధ్య ఏదో చిన్న విషయం జరిగింది. దానికి గోరంత కొండంతలుగా అప్పుడే వైసీపీ నాయకులు రంగంలోకి వచ్చేసి కొట్టు సత్యనారాయణ అలాగే అంబటి రాంబాబు ఏదేదో మాట్లాడేస్తా ఉన్నారు. వాళ్ళకేంటంటే ఈ రెండు పార్టీలు కలిసి వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కలిసి వెళ్తే మన జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, సర్ది దేశాయ్ ఇంటర్వ్యూలో చెప్పాడు కదా, నాకు తెలుగుదేశం జనసేన కూటమి నాకు ప్రత్యర్థి అని చెప్పేసి. ప్రత్యర్థే కాదు, తనను ఓడించే కూటమి అని చెప్పి కూడా ఆయనకి అర్థమైపోయింది. నేను హ్యాపీగా అధికారం నుంచి దిగుతాను అని చెప్పేసి కూడా ఆయన చెప్పాడు ఆయన. కాబట్టి ప్రజలు ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుకోవటం కాదండి, ప్రజలు కోరుకుంటున్నారు ఈ పొత్తు. ఓకే, ప్రజలు కోరుకుంటున్నారా? రేపు పొద్దున ప్రజలు ఏం డిసైడ్ చేస్తారనేది రేపు ఇంకా 2 నెలలు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి అప్పుడు తేలుద్దాం. అంటే పొత్తు ధర్మం విషయంలో ఈరోజు మీకు పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మనం చూస్తే, అంటే మీరు ఒక 2 స్థానాలు ప్రకటించారు కాబట్టి నేను 2 స్థానాలు ప్రకటిస్తున్నాం అన్నారు. ఆల్రెడీ పొత్తులో ఉన్నప్పుడు అంతా ఒక డిసైడ్ అయిపోయి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జాబితా ప్రకటిస్తామని కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అటు జనసేనని కానీ జనసేన పార్టీని కొంచెం విశ్వాసంలోకి తీసుకోకుండా 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం కరెక్టేనా? అంటే ఇప్పుడు అది అభ్యర్థులు ప్రకటించలేడు, ఇన్ఛార్జీలు ప్రకటించారు. మీరు గమనించండి, ఇన్ఛార్జీలుగా ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు అనేక సభల్లో వెళ్తా ఉన్నారు. అక్కడ ఇన్ఛార్జీలు లేని చోట ఇన్ఛార్జీలు చెప్తా ఉన్నారు, నువ్వే అభ్యర్థి, నీకే. మండపేటలో వేగుల జోగేశ్వరుని మీరు ఎమ్మెల్యేగా గెలిపించాలి అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన అభ్యర్థిని కదా. అంటే దాంతోనే కదా స్టార్ట్ అయింది. దాంతోనే అక్కడ ఉన్న జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేయటం, గతంలో 18% ఓటు అక్కడ వచ్చింది గత ఎన్నికల్లో, ఈసారి మాకు పెరుగుతుందని చెప్పడం, దాన్ని బేస్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఈరోజు వ్యాఖ్యలు చేయటం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యాఖ్య చేశాడు, చాలా విషయాలు చెప్పాడు. మళ్ళీ సేమ్ టైం తెలుగుదేశం జనసేన కలిసి వెళ్ళాలా, కలిసి సంకీర్ణ ప్రభుత్వం పెట్టాలా, ఈ ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే సార్ట్ అవుట్ చేసుకోవాలా, ఇవన్నీ కూడా కూర్చొని మాట్లాడతాము, మీరెవరు కూడా దీని మీద తొందరపడొద్దు, ఈ పొత్తు కొనసాగుతుంది. ఒక నియంత్రగా ప్రవర్తిస్తున్నటువంటి
ముఖ్యమంత్రిని దించవలసినటువంటి అవసరం ఈ రెండు పార్టీల మీద ఉంది. కాబట్టి అది మనకి ప్రధానమైనటువంటి అంశం అని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇందాక మీరు ప్లే చేసిన దాంట్లో కూడా అదే వచ్చింది. పెద్దగా ఆయన 2 సీట్లు ప్రకటించడంతో, మేమేదో 2 సీట్లు ప్రకటించడంతో పొత్తు దూరమైనట్టు కాదు, విచ్ఛిన్నమైనట్టు కాదు. ఖచ్చితంగా కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. ఇప్పుడు 29 వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక హెచ్చరికైతే పంపించినట్టు కాదా పవన్ కళ్యాణ్? మీకు మీరు ఎలా ఉంటే నేను అలా ఉంటాను, మీరు ఇస్తేనే మేము తీసుకునే రకాన్ని కాదు అని ఒక హెచ్చరిక పంపించడం కాదా దీని ద్వారా? అంటే హెచ్చరిక అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరిని హెచ్చరిక చేయటం అనేది ఉండదండి. వాళ్ళ పార్టీ క్యాడర్ ని సాటిస్ఫై చేయడానికి ఆయన పనిచేశాడు. మేము వెంటనే మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉన్నారు, అమరావతిలోనే ఉన్నారు. మా పార్టీ నాయకులు ఎవరు కూడా దాని మీద అభ్యంతరం చెప్పడం కానీ స్పందించడం కానీ జరగలేదు కదా. మేము కూడా సమయం పాటిస్తా ఉన్నాం. కాబట్టి కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, ఖచ్చితంగా ముందుకెళ్తాం. జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి 175 స్థానాల్లో ఓడగొడతాం. ఈవెన్ దో పులివెందల్లో కూడా. కొండరాజు గారు జరిగిన ఎపిసోడ్ ఏంటో చూసాము. అలాగే జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ వివరణలు కూడా చూసాము. ఎక్కడ తర్వాత భవిష్యత్తులో పొత్తుండదని ఏమీ చెప్పలేదు. అక్కడ 2 అనౌన్స్మెంట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ జనసేన కార్యకర్తలు అసంతృప్తికి గురి కాకుండా 2 నియోజకవర్గాలు పోటీ చేస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు. సమయం పాటించాలి అన్నారు. పొత్తుల విషయంలో సమయం మేము పాటిస్తున్నాము. ఇది టీడీపీ ఇస్తున్న వివరణ. రాజీవ్ గారు మీట్లో ఉంది సార్. 10 టీవీ ఛానల్ వీక్షకులందరికీ, ప్రేక్షకులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే ఆ మహాత్ములు కలగన్నటువంటి కళలను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన అద్భుతమైనటువంటి గ్రామ స్వరాజ్యంగా గాని, రైతు భరోసా కేంద్రాలుగా గాని, లేదు అంటే మారినటువంటి బళ్ళు, వచ్చినటువంటి అత్యాధునిక ఆసుపత్రులు, పెరిగినటువంటి తలసరి ఆదాయం, పెరిగిన వృద్ధి రేటు, తగ్గిన నిరుద్యోగ రేటు, 6 లక్షల ఉద్యోగాలు, దీంతో అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజు కూడా గౌరవంగా మనం ప్రభుత్వం తరఫున అక్కడ అధికారికంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు అనేటువంటివి జరుపుకోవడం జరిగింది. అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఇక రాజకీయ వ్యవహారం గురించి వస్తే, రాజకీయాల గురించి వస్తే, ముందుగా రఫీ గారు మాట్లాడుతూ మాట అన్నారు, ఏంటి మేము ఎక్కడ అభ్యర్థులను ప్రకటించలేదు, ఇన్ఛార్జీలను ప్రకటించామని. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇన్ఛార్జీలనే కదా ప్రకటించింది. ఇన్ఛార్జీలను ప్రకటిస్తే మాత్రమే మీ అధినాయకుడు మైకుల ముందుకు వచ్చేసి అభ్యర్థులను అటు ఇటు ఎందుకు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారని మరి మీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పారు అంటే, ఎవరిని మోసం చేద్దామని మీరు ఇప్పుడు ఇన్ఛార్జిని పెట్టడం అంటే ఇట్ ఇస్ నన్ అదర్ దాన్ అభ్యర్థి అనేది దాని అర్థం. ఏ రాజకీయ పార్టీ అయినా ఈ మాత్రం కూడా మనకు తెలియకపోతే మనకు రాజకీయ అవగాహన లేదంటారు, లేదా మనకు కావాలని వ్యక్తుల్లో, వేరే పార్టీల్లో, ప్రజల్లో మోసం చేస్తున్నారని మిమ్మల్ని అంటారు. సో నో డౌట్, ఇంకా కప్పిపుచ్చుకోవద్దు. మీరు జనసేన అనేటువంటి పార్టీతో సంబంధం లేకుండా పొత్తు ధర్మాన్ని మీరు పాటించకుండా మీరు అభ్యర్థులు ప్రకటించారు. ఇది వాస్తవం, ఒప్పుకోండి. జరిగింది ఇదే. దీనికి జన సైనికులు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఏదో ప్యాకేజ్ తీసుకుని చంద్రబాబు నాయుడు తానా అంటే తన్నానని ఆయన ఒప్పుకోవచ్చు, లేదా ఆయన అనుయాయులు ఎవరో ఒప్పుకోవచ్చు. కానీ అంతర్గతంగా దిగువ స్థాయిలో కేంద్రీకృతమైనటువంటి జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ అభిమానించే వ్యక్తులు గాని, లేదా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏదో ముఖ్యమంత్రి కావాలని ఆశపడే 1-2% వారు గాని, లేదా ఆ కాపు కమ్యూనిటీలో ఉన్నటువంటి 1-2% వారు గాని, ఎందుకు పవన్ కళ్యాణ్ ఎంత దిగజారిపోతున్నాడు? చంద్రబాబు నాయుడు పొత్తు అని చెప్పి కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తే ఎందుకు నిమ్మక నెరెత్తినట్టున్నాడు? చంద్రబాబు నాయుడు కొడుకు బయటకు వచ్చి మా నాన్నే ముఖ్యమంత్రి అన్నా సరే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరెప్పలేదు? కనీసం డిప్యూటీ సీఎం ఇవ్వడానికి కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి డిప్యూటీ సీఎం ఇవ్వాలంటే టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించాలని చెప్పి లోకేష్ మాట్లాడినా కూడా ఎందుకు నోరెప్పలేదు? ఈ రోజైతే నోరిప్పినట్టే కదా. ఈ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దాన్ని కూడా ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని లోకేష్ మాట్లాడారన్న అంశాన్ని కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ స్పందించి మాట్లాడారు. వాళ్ళు 2 సీట్లు ప్రకటించారన్న దానిపై నేను 2 సీట్లు ప్రకటిస్తున్నానని కౌంటర్ ఇచ్చారు. సతీష్ గారు, నాట్ యెట్ డన్. సతీష్ గారు, ఐఎమ్ నాట్ యెట్ డన్. నాకు ఒక్క 2 నిమిషాలు ఆటంకం లేకుండా ఇస్తే నేను చెప్పేస్తా. అయితే ఇదంతా జరిగింది బట్టి కార్యకర్తల్లోనో, కమ్యూనిటీలోనో, క్యాడర్ లోనో ఒక అనిశ్చిత నెలకొండి దాని తాలూకా రిఫ్లెక్షన్ పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా రావటం వల్ల గతి గత్యంతరం లేని పరిస్థితిలో 2 సీట్లు అనౌన్స్ చేశారు. ఓకే, బాగుంది, మేమేం కాదను. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? వాళ్ళు 2 అనౌన్స్ చేశారు కాబట్టి నేను 2 అనౌన్స్ చేశాను. ఓ శభాష్ పవన్ కళ్యాణ్. డి అంటే చంద్రబాబు నాయుడు అందరూ అనుకోవాలని ఆయన అన్నాడు అన్నమాట. మరి వాళ్ళు అనౌన్స్ చేసే కాబట్టి నువ్వు అనౌన్స్ చేశాను అన్నావు కదా. మరి లోకేష్ మా నాన్న సీఎం అన్నాడు, నువ్వు కూడా నేను సీఎం అభ్యర్థులు ఎందుకు చెప్పకూడదు?
చెప్పాలి కదా అది కూడా. అంటే Okay. సీఎం అభ్యర్థి దగ్గర చెప్పరు, కేవలం సీట్లు 1-2 దగ్గర చెప్పి ఆ కార్యకర్తల్లోనో వాళ్ళలోనో వచ్చినటువంటి వేడినో వ్యతిరేకతనో తగ్గించుకునే దానికి చేసినటువంటి కార్యక్రమం తప్పితే ఇంకొకటి కాదు. నేను ఇంకో విషయం చెప్తున్నాను సార్, ఆయన ఏదో ఎన్నికలు అయ్యాక జెడ్పీటీసీలో ఎంపీటీసీలో లోకల్ బాడీలు అంటున్నాడు, అంత సినిమా ఏముండదు. 2024 ఎన్నికల తర్వాత ఈ తెలుగుదేశం జనసేన పొత్తు గారు గెలిచినా ఓడినా 100% రాజకీయంగా జనసేన పార్టీని చంద్రబాబు నాయుడు సమాధి చేస్తాడు, మీరు రాసి పెట్టుకోండి. ఇది డౌట్ ఏం లేదు. మేము గతంలో కూడా చెప్పాం, ఖచ్చితంగా చంద్రబాబుతోనే పవన్ పొత్తుకెళ్తాడు, రాసి పెట్టుకోండి అంటే కూడా బొలిశెట్టి సత్యనారాయణ గారు లాంటి వాళ్ళంతా కొంత ఇబ్బంది కలిగించి అప్పుడు మా మాటలో. ఇదే బొలిశెట్టి గారికి తెలుసు చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చేశాడు. కానీ ఈ రోజు ఆలోచన ఏం చేసేది లేదు, పవన్ కళ్యాణ్ పొత్తు అన్నాడు కాబట్టి ఆయన వెనకాల నెలక తప్పదు. బొలిశెట్టి సత్యనారాయణ గారు ఇక్కడ బొలిశెట్టి సత్యనారాయణ గారు, మా నాన్న ముఖ్యమంత్రి కానున్నారని లోకేష్ ఇటీవల ప్రకటించినప్పటికీ పెద్ద మనసుతో రాష్ట్ర ప్రయోజనం దృష్టిలో ఉంచుకుని ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదనేది పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య. ఇప్పుడు దాన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉదాహరిస్తోంది. ఇప్పుడు మరి అలా అన్నప్పుడు దానికి మరి కౌంటర్ ఇవ్వాలి కదా, నేను కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని చెప్పడానికి ఎందుకు పవన్ కళ్యాణ్ సంశయిస్తున్నారు? నాది ఒక సబ్మిషన్ సార్, ఇఫ్ యు అలౌ మీ. చంద్రబాబు నాయుడు గారు, సతీష్ గారు మీరు అవకాశం ఇస్తే. నేను చెప్పిన సత్య గారు మీరు ఒక సతీష్ గారు ఒక వన్ పాయింట్ మిస్ అయింది, అది చెప్పేసి సత్యనారాయణ గారు రెస్పాండ్ అవుతారు. యాడ్ చేయండి రాజు గారు. ఎస్ సార్, ఏమన్నారంటే ఇందాక ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనుకుంటున్నారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారే తాను ఓడిపోవడానికి సిద్ధపడిపోయాడు, ఈ రకమైనటువంటి మాటలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 175 కొడతానని 100 సార్లు చెప్పాడు. ఇప్పుడు కూడా రాబోయే యుద్ధానికి మేము సిద్ధం, గెలుపు తథ్యమనే మేము చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఆ సగం ఖాళీగా ఉండే కొండకేమో గొలకలు ఎక్కువ ఉంటాయి, అంటే సౌండ్ ఎక్కువ వస్తుంది. ఎంటీ వెసల్ మేక్స్ మోర్ నాయిస్ అని అంటారు. ఆ విధంగా తెలుగుదేశం జనసేన టీవీ డిబేట్ లో ఏదో కూర్చుని మా మీద వదలగొట్టడానికి తప్పితే దేనికి ఉండదు. 2024 ఎన్నికల్లో ఫ్యాన్ దెబ్బకి మళ్ళీ వీళ్ళంతా గల్లం దెబ్బకి తప్పదు. రైట్ సత్యనారాయణ గారు, ఫ్యాన్కి కరెంట్ ఆగిపోయిందంటే అది తిరిగే పరిస్థితి లేదు, అయిపోయింది, ఆల్రెడీ ఆగిపోయింది. ఎందుకంటే ఆరిపోయి దీపానికి వెలుగు ఎక్కువ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు రోడ్డు మీద అడావిడి చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా నిజాయితీ ఉంటే 10 ఏళ్ళు బెయిల్ మీద ఎందుకుంటాడండి? అంటే బొలిశెట్టి సత్యనారాయణ గారు ఫ్యాన్ సంఘంతో వైసీపీ సంఘం తర్వాత రోజు మాట్లాడుకునేదే. ఈ రోజు పొత్తు ధర్మ విషయంలో సమన్వయం పాటించాలని మీ పార్టీ అధినేత అనటం, 2 స్థానాలను ప్రకటించిన అంశం ఒకటి. ఆ నేపథ్యంలో ఆటోమేటిక్గా కొన్ని కామెంట్స్ తెర ముందుకు వస్తున్నాయి. కొన్నిటికి ఆయన వివరణ ఇచ్చారన్న అంశాన్ని వైసీపీ ప్రస్తావిస్తోంది. మేము సమన్వయంగానే ఉన్నాము, మళ్ళీ మేము అంతా సెటరేట్ చేసుకుంటామని ఇదే డిబేట్లో ఉన్న సయ్యద్ రఫీ గారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆయన ఇస్తున్న వివరణ. నేను కూడా అధికార ప్రతినిధి అండి, రాష్ట్ర కార్యదర్శి. అవునండి చంద్రబాబు నాయుడు గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు కూర్చొని డిసైడ్ చేస్తారండి ఎవరు ఏంటి అన్నది. ఎందుకంటే ఇంకా తినబోతూ రుచెందుకు కాస్త వెయిట్ చేస్తే పరిస్థితి ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా వస్తుంది కదా. ఇప్పుడు 13 జిల్లాల్లో తెలుగుదేశం జనసేన కలిపి సంయుక్త సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు 13 జిల్లాల్లో బ్రహ్మాండమైన ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. పాపం మా తమ్ముడు రాజీవ్ అనుకుంటున్నారు పాపం గొడవలు వచ్చేస్తున్నా అది ఇదని, ఏం రాలేదు. కానీ ప్రాబ్లం ఏమైందంటే 13 జిల్లాల్లో బ్రహ్మరథం పట్టేసరికి వీళ్ళకి అర్థం కావడం అలా 13 జిల్లాల్లో కూడా జనసేన ధీటుగా లేకపోతే చాలా దగ్గర ఎక్కువగా టీడీపీ కంటే ఎక్కువగానే జనం వచ్చి మంచిగా కలిసి ఉన్నారు, అందరూ కలిసి మెలిసి వెళ్ళే వాతావరణం వచ్చింది. ఆ తర్వాత 175 నియోజకవర్గాల్లో కూడా జరిగింది, ఎక్కడ కూడా పొరపచాలు రాలేదే. కాబట్టి మాకు ఇన్ఛార్జీలు ప్రకటించామని చెప్పి ఇందాక రఫీ గారు అన్న మాటను తీసుకొని ఇన్ఛార్జ్ కాదు, కరెక్ట్ ఇన్ఛార్జ్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు, లోకేష్ మా నాన్న ముఖ్యమంత్రి అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. ఎందుకంటే అది లోకేష్ క్యాడర్ను ఉద్దేశించి ఏదో చెప్పిందో, లేకపోతే 10 ఏళ్ళు 14 ఏళ్ళు 15 ఏళ్ళు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి నోట్లోంచి జారు ఉండొచ్చు. ఆయన ఏమన్నారంటే ప్రత్యేకించి నేను కూర్చొని మీ ఇద్దరం కూర్చొని నిర్ణయిస్తామన్నారు. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రస్తావించారు. లోకేష్ మా నాన్న ముఖ్యమంత్రి అన్నా నేను తగ్గి ఉండడానికి కారణం ఏంటంటే అని చెప్తూ, ఎందుకంటే ఇప్పుడు కూడా అండి తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని చెప్పి ఎందుకు చెప్పారంటే ఆ బైబిల్ వాక్యం కానీ జగన్మోహన్ రెడ్డికి తెలిసుంటే ఈ పాటికి బాగానే ఉండేది పరిస్థితి. అంతా నేనే అన్నీ నేనే అని చెప్పి నిరంకుశంగా, అలాగే పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేసి అక్కడ గూండాలు పెట్టి రాజ్యం వెళ్ళడం, ఇదంతా ఏమైపోయిందంటే పంచాయతీ ఆఫీసులు తాళం వేసే సర్పంచ్కి తాళం ఇవ్వకుండా వైసీపీ నాయకులు నడపడం, ఇవన్నీ మొత్తం అంటే రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడినా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న ప్రశ్న బొలిశెట్టి గారు చెప్పక్కర్లేదు.
వాళ్ళు ఎవరండి అడగడా సార్? వాళ్ళు అడిగిన ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఎవరు ముఖ్యమంత్రి ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల నుంచి విపరీతంగా పెళ్ళుబుకిన అభిమానం నిర్ణయిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన కూర్చొని ఏం చేస్తే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎలా చేస్తే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది వాళ్ళిద్దరు కూర్చొని నిర్ణయిస్తారు. మా గురించి వీళ్ళెందుకు బాధ? 175 వచ్చేటప్పుడు వాళ్ళు భయపడక్కర్లేదు కదా. 175 కాదు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అని సర్వేలు వస్తున్నాయి. ఇప్పుడు ఇంకో 10 రోజుల తర్వాత ఇప్పటికైతే 45 నుంచి 55 అన్నారు జగన్మోహన్ రెడ్డికి. ఆ 45 నుంచి 55 నుంచి ఇంకా తగ్గిపోతుందండి, ప్రతి రోజు దిగిపోతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వ్యాఖ్యల ద్వారా కాదు సార్, ఈ రోజు వ్యాఖ్యల ద్వారా బొలిశెట్టి గారు మీరు చాలా సీనియర్ లీడరు, ఆ పార్టీ కోర్ కమిటీలో ఉన్నారు, ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, అధికార ప్రతినిధిగా ఉన్నారు. అంటే జనసేనను తేలిగ్గా తీసుకోవద్దు, వన్ వే ట్రాఫిక్లో పొత్తు ఉండదని ఏమైనా స్పష్టమైన సంకేతం ఇవ్వాలనుకున్నారో, ఇవ్వదలిచారా ఈరోజు వ్యాఖ్యల ద్వారా? సార్ అది బేసిక్గా ఆ సంకేతం అన్నది టీడీపీకో రాకపోతే చంద్రబాబు నాయుడు గారికో కాదండి. క్యాడర్ని అనవసరంగా ఉసుగొలుపుతున్న ఈ వైసీపీ ఛానల్స్ కి, ఎల్లో ఛానల్, తెలుగుదేశం మన బ్లూ మీడియా ఛానల్స్ ఈ రోజు మాట్లాడింది తెలుగుదేశం పార్టీ పొత్తు ధర్మం మీద. చంద్రబాబు నాయుడు గారు బాగున్నారు, తెలుగుదేశం పార్టీ ఉద్దేశించి మాట్లాడారు కదా ఈ రోజు పొత్తు ధర్మం విషయంలో సమయం పాటించాలని. మళ్ళీ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని అంటున్నారు. తెలుగుదేశం కాదండి, వైసీపీ ఛానల్స్ అన్ని కలిపి కూర్చొని చేసే పని ఏంటంటే డైలీ ఎప్పుడైతే ఆయన రాజమండ్రి జైలు నుంచి పైకి వచ్చి ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పొత్తులో వెళ్తున్నాం అని చెప్పగానే వీళ్ళ గుండెల్లో రాయి పడిపోయిందండి. ఎందుకంటే ఇద్దరు కలిస్తే ఎక్కడ కూడా 170 ఇప్పుడు కంటెస్ట్ చేసిన అన్ని లెక్కేసుకోండి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల నెగ్గినట్టే కదా. గాజువాకలో 70,000 ఓట్ల మెజార్టీతో గెలికినట్టు, అవతల 60,000 ఓట్ల మెజార్టీతో భీమవరంలో నెగ్గినట్టు అయిపోయింది కదా. ఎందుకంటే తెలుగుదేశం జనసేన ఓట్లు కలపండి, టీడీపీ ఎక్కడ ఉంది గల్లంత అయిపోయి, వైసీపీ ఎక్కడ ఉంది గల్లంత అయిపోయింది కదా. ఎందుకంటే వాళ్ళు అప్పుడు చెప్పింది ఏంటంటే ప్యాకేజ్ స్టార్, ఇందాక కూడా మళ్ళీ టంగ్ స్లిప్ ప్యాకేజ్ స్టార్, ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకుని ఊరుకోవచ్చు కానీ జన సైనికులు ఊరుకోరు సార్. ప్యాకేజీలు గంజాయిలు ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళకండి, మనకు కాదు. డెఫినెట్ గా మనకు కావాల్సింది ఏంటంటే గంజాయి రహిత సమాజం కావాలి, ఇసుక మాఫియా ఉండకూడదు, నిరుద్యోగం ఉండకూడదు, అప్పులు ఉండకూడదు, అవినీతి ఉండకూడదు, అభివృద్ధి కావాలి, ఉద్యోగం కావాలి, ఉపాధి కావాలి. ఇది మా ద్వారా అవుతుంది, మా ఇద్దరి ద్వారా అవుతుందని ఇదివరకు గతంలో తెలుగుదేశం తప్పులు చేయలేదంటే చేసి ఉండొచ్చు, కానీ ఇక మీద జరగవు అటువంటివి. అది మేము ఉమ్మడి ఇదివరకు ప్రభుత్వంలో లేం కదా, లేకుండానే ఉన్నామని అబద్ధాలు ఆడారు. రైట్. బొలిశెట్టి గారు ఒక్క నిమిషం మీరు లైవ్ లో ఉండండి సార్. రాజు గారు మీరు, అలాగే సయ్యద్ రఫీ గారు మీరు కూడా లైవ్ లో ఉండండి. పవన్ కళ్యాణ్ పొత్తు ధర్మ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రెస్పాండ్ అయ్యారు. పొత్తు ధర్మే కాదు, ఏ ధర్మం పాటించిన వాడే చంద్రబాబు, తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ ఆయన చేసిన ట్వీట్ కూడా ఉంది. దీనిపై జనసేన టీడీపీ స్పందన. పవన్ కళ్యాణ్ పొత్తు ధర్మం వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా చర్చకు దారితీసాయి. దీనికి సంబంధించిన డిబేట్ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. నమస్తే సార్. నమస్తే సతీష్. తెలకపల్లి రవి గారు, మామూలుగా ఈరోజు రిపబ్లిక్ డే, అందరికీ హాలిడే, కానీ రాజకీయాలకు హాలిడే ఉండదు అన్నట్టుగా ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడడం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కర్నూలు, నరసరావుపేట అభ్యర్థులు మార్పులు, దానికి దారితీసిన కొన్ని పరిస్థితులు, మళ్ళీ షర్మిల కొన్ని కామెంట్స్ చేయటం, అంటే పొలిటికల్ డెవలప్మెంట్స్గా హాలిడే లేదు అన్నట్టుగా ఈరోజు పరిణామాలు అలాగే చోటు చేసుకున్నాయి. ఈరోజు పవన్ మాట్లాడిన వ్యాఖ్యలు కానీ ఈ పరిణామాలపై మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు రాజకీయాలకు ఏం సెలవు ఉండదు కదా, మిగతా వాళ్ళని కూడా సెలవు లేకుండా చేస్తారు రాజకీయవేత్తలు, మన మీడియా వాళ్ళకి అసలు ఉండదు అనుకోండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదో ఎలక్షన్ సినేరియోలో ఒక పెద్ద కుదుపు లాంటివి, ఒక ఝలక్ లాంటివి. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అన్నట్టుగా ఆయన తెలుగుదేశం పార్టీకి ఒక పంచ్ ఇచ్చారని చెప్పాలి. చాలా స్పష్టంగా కొద్దిగా రోజులుగా ఒక విధమైన స్తబ్దత, ఎవరేం మాట్లాడలేదని ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అన్నిటికీ తలవంచిపోతాడు. ప్యాకేజీ స్టార్ అనేది వైసీపీ వాళ్ళు ఆయనకు పెట్టిన బిరుదు. నిజమే ఆయన బీజేపీతో ఉన్నారు ఎన్డీఏలో, అదేమి రాష్ట్రానికి మంచిది కదని అలాంటి వాళ్ళని చెప్తూ ఉంటాము. రెండవది టీడీపీతో పొత్తు ఉంటే తప్ప జగన్ ను మనం ఆపలేము, పొత్తు లేకపోతే జగన్ ఇంకో 20 ఏళ్ళు పాలిస్తాడు అన్నది పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్. దాన్ని ఆపడానికే నేను తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాను. కానీ పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి టేకన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకొని ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటాడు అంటే ఒక తీరు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి విషయంలో కూడా ఏమీ చెప్పకుండా ఉప ముఖ్యమంత్రి విషయం కూడా మా తెలుగుదేశం పొలిట్ బ్యూరో చర్చిస్తుంది అని లోకేష్ చెప్పడం అన్నది జనసేనకు బొత్తిగా మింగుడు పడనే విషయము. ఈవెన్ మామూలుగా చూస్తే తర్కబద్ధం కూడా కాదు. ఈ పరిస్థితుల్లో ఇంకా రెండవదేమో మండపేట, అరకు అభ్యర్థులను ప్రకటించడం.
ఈ మండపేట చాలా ముఖ్యం కదా వాళ్ళకు. గోదావరి జిల్లాలోనే జనసేన అని అంటున్నప్పుడు అక్కడే ప్రకటించడం. సో ఇవన్నిటికీ ఒక ఆన్సర్ ఆర్ రిప్లై, ఒక రిబఫ్ ఈజ్ డ్యూ. సో ఆయన రిపబ్లిక్ డేని ఎంచుకున్నట్టుగా ఉన్నారు. 2 ఆర్లు అన్నారు కానీ 3వ ఆర్ ఏంటంటే కొంచెం రెబెలియన్ వాయిస్ వినిపిస్తే తప్ప తెలుగుదేశానికి కుదరదని నిర్ణయానికి వచ్చినట్టున్నాడు. అందువల్ల అది ఈరోజు అది పూర్తిగా వీ కెన్ అండర్స్టాండ్ దాన్ని. దీని మీద అయితే తెలుగుదేశం ఇంతవరకు ఎందుకు స్పందించలేదు నిజం చెప్పాలంటే. క్షమాపణ చెప్తున్నాను నేను అన్నాడంటే ఒక విధంగా తెలుగుదేశం క్షమాపణ చెప్పాలి, వాళ్ళ తరఫున నేను చెప్తున్నానని ఆయన చెప్పాడు. అది చెప్పి ఇప్పటికి ఇంత సమయం అయినా తెలుగుదేశం ఇప్పటికీ కూడా బేఖాతరుగానే ఉంది. పొత్తు ధర్మాలు మిత్ర ధర్మాలు అనే వాటిలో నిజంగా ఇది ఇంత ఆక్షేపణ అన్నది చాలా తీవ్రమైన విషయమే. పైగా నేను ఇందాక కొన్ని ఛానల్స్ చూస్తున్నాను, జగన్ మీద చేసిన విమర్శలను వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు తప్ప తెలుగుదేశం గురించి ఇంతగా చెప్పిన దాంట్లో ఉన్న ఈ షాక్ ఇచ్చినట్టుగా చేసిన వ్యాఖ్యలను వాళ్ళు ఏమీ లెక్కలోకి తీసుకోవట్లేదు. సో సతీష్ ఎక్కువగా గుర్తించిన విషయం ఏమంటే వ్యూహం, నేను ఎప్పుడేం వ్యూహం అనుసరించాలో నాకు వదిలేయండి అన్నాడు. పొత్తు కుదరక ముందు అది చర్చ. సరే ఇప్పుడు పొత్తు కుదిరాక కూడా పవన్ వ్యూహం అని అంటున్నాడు ఏంటి అంటే తెలుగుదేశం ఇలాగే ఉంటే ఏం చేయాలో కూడా నేను ఆలోచిస్తాననే ఒక పరోక్షమైన సంకేతం కూడా దాంట్లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఎందుకంటే బీజేపీ ఇప్పటికీ సైలెంట్ కదా, వాళ్ళు ఇప్పటికీ ఏం చెప్పలేదు. మన బొలిశెట్టి గారు కూడా ఉన్నట్టున్నారు కదా అక్కడ. సో ఇలాంటి చాలా కోణాలన్నీ దీంట్లో ఉన్నాయి. ఒకసారిగా ఆయన ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించాడు, ముఖ్యంగా పొత్తు కోణాన్ని అన్నది. ఇప్పటికి కూడా తెలుగుదేశం స్పందించకపోవడం నాకు కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. మిగతా విషయాలు ఎలా ఉన్నాయి అంటే రవి గారు, ఒకవైపు ఈ వ్యాఖ్యలు, మరోవైపు త్వరలో ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారు, బీజేపీ పెద్దలను కలవబోతున్నారు అన్న వార్తలు కూడా ఈరోజు వచ్చాయి. అంటే ఏం జరగచ్చు? ఇప్పుడు ఆయన ఎన్డీఏలో ఉన్నారు, బీజేపీతో ఉన్నానని ఆయన ఎప్పుడు దాచిపెట్టలేదు. మోదీ అంటే నాకు చాలా గౌరవం, ఇవన్నీ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఈ రోజు కూడా ఆయన అట్లాంటి ఇవి చేశారు. అలాగే బీజేపీతో ఉన్నా నేను ముస్లింలు క్రైస్తవులకు విరుద్ధం కాదు అన్న ఒక మాట చెప్పడానికి కూడా ఆయన ప్రయత్నం చేశారు. మూడో విషయము, అసలు తన చర్యను సమర్థించుకోవడానికి బైబిల్ వాక్యాన్ని తీసుకున్నారు. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడినట్టుగా నేను తగ్గే వ్యవహరించాను, కానీ దీన్ని అలుసుగా తీసుకుంటే మటుకు కుదరదు అన్న ఒక మెసేజ్ ఆయన ఇచ్చినట్టుగా ఉంది. మీరు ఇప్పుడు విజయనగరానికి వెళ్తే కనుక విజయనగరంలో మోడీని కలిసిన తర్వాత మాకు ఛాన్స్ ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ అడగటం, జనసేన బీజేపీ కలిసి వెళ్తున్నాయి, అప్పటికి ఇంకా టీడీపీ పిక్చర్ లో లేదు. ఇలాంటివి కూడా మనం కొన్ని చూసాం. కాబట్టి ఎప్పుడే ఎత్తుగడ తీసుకోవాలి అన్న దాన్ని నాకు వదిలేయండి అన్నది కొంచెం పొలిటికల్ గా బిట్వీన్ ది లైన్స్ చూడాల్సిన అవసరం ఒకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ తనతో కలిసి రాని బీజేపీ చుట్టూ అంత తాపత్రయపడుతూ ఉన్న తెలుగుదేశం కలిసి వచ్చి పొత్తు కోసం చొరవ తీసుకున్న జనసేన పట్ల ఈ విధమైన ఒక ఉపేక్షా భావం ఎందుకు చూపుతుంది? మీరు కనుక బరువుగా ఉన్న మాటలను గమనిస్తే వాళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు, పెద్ద కుటుంబాల వాళ్ళు ఇలాగే మాట్లాడుతుంటారులే, నేను వదిలేశానని చెప్పిన మాటలు చాలా బరువైనవి. నిజానికి ఆయన కూడా పవర్ స్టార్, మెగా ఫ్యామిలీ, ఆయన చేతిరి అని తక్కువ కాదు కదా. అంటే తెలుగుదేశం వాళ్ళు మేము చాలా పెద్దవాళ్ళం, ముఖ్యమంత్రులం అనే పద్ధతిలో ఏదంటే అది మాట్లాడుతున్నా కానీ నేను కాస్త చూడనట్టుగా ఉన్నాను. ఇది కుదరదు. ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు ప్రకటించిన ప్రత్యేక పరిస్థితులు నేను కూడా లెక్కలోకి తీసుకుంటాను అనే ఒక సిగ్నల్, ఒక వార్నింగ్, అని పొలిటికల్ వార్నింగ్, మామూలు వార్నింగ్ కాదు, చెప్పారనుకోవచ్చు. దీనికి తెలుగుదేశం స్పందించకముందే అంబటి రాంబాబు స్పందించారు. అది ఆసక్తికరమైంది. నిజానికి స్పందించాల్సింది తెలుగుదేశం కదా, లేదు అపార్థం కలిగింది, మాకు ఆ ఉద్దేశం లేదు, ఇట్లాంటి టీడీపీ చెప్తే ఒక విధంగా ఉండేది. అంబటి రాంబాబు వెంటనే పొత్తు ధర్మాన్ని విస్మరించిన వాళ్ళు ఇంకా ఏ ధర్మం పాటిస్తారో మీరు ఆలోచించుకోండి ఇలా చెప్తున్నాడు అనమాట. కానీ చాలా రసవత్తరమైన రాజకీయ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్నట్టుగా ఉంది. సార్, అంటే మీ అంచనా ఏంటి సార్? టీడీపీ దీనిపైన ఎలా రెస్పాండ్ అవ్వచ్చు? అంటే పొత్తు ధర్మం విషయంలో సమన్వయం పాటించాలి అంటూ ఆయన ఒక సంకేతం పంపించారు, నన్ను అలుసుగా తీసుకోవద్దన్న సంకేతం పంపించారని మీరు చెప్తున్నారు.
ఖచ్చితంగా అంతే కదా, అలుసుగా తీసుకోవద్దు, నేనేమి లోబడి ఉండబోవట్లేదని. ఇప్పుడు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నాయకుడు అనేది పవన్ కళ్యాణ్ డైలాగు మనం అందరం ఎక్కువగా వాడుతుంటాం. కానీ తగ్గిన దాన్ని మరీ టూ మచ్ గా ఇంకా ఏదైనా తగ్గుతుంది ఏదైనా చెల్లుతుంది అని అనుకుంటే కుదరదు అని చాలా స్టర్న్ వార్నింగ్ అండ్ యాక్షన్ కూడా దాంతో పాటు అభ్యర్థులను కూడా ప్రకటించడం ద్వారా ఆయన ఇచ్చారు. ఇక్కడ పవన్ మాట్లాడినంత పోలీసులు గా పొలైట్ గా మామూలుతో పోలిస్తే ఆయన ఈ రోజు సంయమనంతో మాట్లాడారు. కానీ ఆయన అభిమానులు అనేవాళ్ళు భక్తులు అనేవాళ్ళు ఇలాగే ఉంటారు కదా. సో అక్కడికి వచ్చేసరికి అది చాలా అవుతుంది. నా ఉద్దేశం వై తెలుగుదేశం ఈజ్ లూజింగ్ టైం ఇన్ క్లారిఫైయింగ్ ది మ్యాటర్ సో ఫార్. మనము ఇంత మీడియా యుగంలో బతుకుతున్నాం కదా, క్షణాల మీద రాంబాబుకు ట్వీట్ పెట్టడానికి టైం దొరికితే చంద్రబాబుకు దొరకలేదా? ఓకే, సో వాళ్ళు చూస్తున్నారు అనమాట. సో దే గాట్ దేర్ ఓన్ క్యాలిక్యులేషన్స్. సార్ ప్రస్తుతం అదే డిబేట్ లో అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు ఉన్నారు. సయ్యద్ రఫీ గారు, ఎంత పరిణామం చోటు చేసుకుంది మిత్రపక్ష పార్టీగా? సార్ మిత్రపక్ష పార్టీగా పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు, మీరు చేసిన కొన్ని నిర్ణయాలపై ఆయన కొంత వ్యతిరేకతను ప్రదర్శించారు. అయినా ఇప్పుడు కూడా టీడీపీ రెస్పాండ్ కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది అంటున్నారు తెలకపల్లి రావు గారు లాంటి విశ్లేషకులు. దేశానికి సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడటానికి అయితే మేమేదో బీజేపీ చుట్టూ తిరుగుతున్నాం, వాళ్ళు స్పందించట్లేదు, జనసేన లెక్క చేయట్లేదు అనేటువంటి మాటలు తెలకపల్లి గారికి ఈ మధ్యకాలంలో ఆయన ఈ రకంగా మాట్లాడటం నేర్చుకున్నారు. అంతకుముందు ఆయన వామపక్ష భావాలతో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమి విచ్ఛిన్నం అయితే బెటర్ అనేటువంటి శబ్దం ఆయన మాటల్లో అర్థం కనిపిస్తా ఉంది. అంటే బీజేపీ కోరుకోవట్లేదా తెలుగుదేశం పార్టీ? మేమేదో బీజేపీ చుట్టూ తిరుగుతుంటే బీజేపీ స్పందించట్లేదు, పొత్తులో ఉన్నటువంటి జనసేనతో పట్టించుకోవట్లేదు, ఈ మాటలే నేను మాట్లాడొద్దు అంటాను. ఆయన విశ్లేషకుడుగా ఉన్నప్పుడు కరెక్ట్ గా మాట్లాడాలి జరిగిన పరిస్థితి. ఇందాక ఆయన చెప్పాడు మేమేదో తెలుగుదేశం స్పందించలేదు, స్పందిస్తే ఏమంత అర్జెంట్ అయిపోయింది, ఇప్పుడు ఏమంత కొంప మునిగింది, ఇప్పుడు ఏమండి రేపు పొద్దున ఏమైనా ఓటింగ్ ఉందా, ఎలక్షన్ ఉందా, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందా? ఓకే, అంత అర్జెంట్ గా స్పందించాల్సిన విషయం కాదన్నదే మీ అభిప్రాయం, అంతేనా? అది కాదు సార్, ఇప్పుడు మీడియాకో లేకపోతే కొంతమంది విశ్లేషకులకు ఉన్నంత ఆతృత మాకుండదు. మేము మాట్లాడుకుంటాం, మా పార్టీలో చర్చిస్తాం, ఏం చెప్పాలో మాట్లాడేది మీరు, పొత్తులు కుదుర్చుకునేది మీరు, పవన్ కళ్యాణ్ మాట్లాడేది మీ పైన, మీడియాకి ఆతృతనే ఎట్లా అంటారు సార్? మిత్రధర్మం సమన్వయం పాటించాలన్నారు, నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఉదాహరించారు, రెస్పాండ్ అవ్వాల్సింది టీడీపీ కదా. నారా లోకేష్ ఎప్పుడు మాట్లాడారు? చాలా రోజులైంది మాట్లాడి. ఆయన ఈరోజు ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. నేను ఇందాక మీకు ఒక విషయం చెప్తుంటే అంతలో మీరు కట్ చేశారు. మాట్లాడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్పారు, ఇన్ఛార్జీలుగా పెట్టిన ప్రతి వాళ్ళు రేపు అభ్యర్థులు కాదు అని చెప్పి మా పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు చాలా రోజుల క్రితమే. ఇప్పుడు ఎక్కడైనా అక్కడ మా పార్టీ నాయకులు కీలకంగా ఉన్నప్పుడు వాళ్ళని చూపించారు, అంతేగాని రేపు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పొత్తులో ఈయనే పోటీ చేస్తాడు అని చెప్పి స్పష్టంగా ఎక్కడ చెప్పలేదు ఆయన. ఇప్పుడు ప్రచారం పార్టీ ప్రచారంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆర్గనైజర్ గా ఆయన ఉన్నాడు, ఇన్ఛార్జ్ గా ఉన్నాడు, ఆయన చూపించాడు, దాంతోనే మొత్తం అయిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తు విచ్ఛిన్నం కావాలని వైసీపీ వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. అంటే కొండ రాజీవ్ గారు జనసేన టీడీపీ పొత్తు విచ్ఛిన్నం కావాలని కోరుకుంటున్నారా? ఇది ఒక టీ కప్పుల తుఫాన్ లాంటిది, మాకు మేము మాట్లాడుకుంటాం, పొత్తు ఉండదని ఎక్కడ పవన్ కళ్యాణ్ చెప్పలేదు, సమన్వయం పాటించాలన్నారు, మేము కూడా సమన్వయం పాటిస్తున్నామని టీడీపీ వివరణిస్తుంది. టీడీపీ స్పందించే ముందు అంబటి రాంబాబు మంత్రి స్పందించడాన్ని తెలకపల్లి రావు గారు కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం సార్, నేను ఒక చిన్న మాట చెప్పిన తర్వాత రాజీవ్ గారికి ఇవ్వండి. ఇప్పుడు ఏమవుతుందంటే జనసేన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోనప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి మాట్లాడుతూ ఉన్నారు, పెట్టుకుంటారేమో కాపుల్ని చంద్రబాబు నాయుడికి అమ్మేస్తున్నాడు, పల్లకి మోస్తున్నాడు, ఇలాంటి చెత్త మాటలు మాట్లాడుకుంటూ వచ్చారు ఇవాళ. అంటే కాపులు జగన్మోహన్ రెడ్డిని మోస్తే చాలా మంచిది అనమాట, అంబటి రాంబాబుకును కొట్టు సత్యనారాయణకి వీళ్ళందరికీ. అంటే కాపులు ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని మోయాలా, ఆయన చేసే అరాచక పాలనని సమర్థించాలా. కాపులు స్వతంత్రంగా ఆలోచించి ఈ రాష్ట్రంలో
ప్రగతి ఉండాలా, అభివృద్ధి ఉండాలా, అభివృద్ధి వైపుకి పయనించాలని కాపులు ఆలోచించకూడదు. ఓకే. ఈయన ఇప్పుడు ఆయన కుటుంబంలో తల్లే వెళ్ళిపోయింది, చెల్లె వెళ్ళిపోయింది. చెల్లె అడుగుతున్నటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక నోరు మూసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మా కుటుంబంలో చిచ్చు పెట్టింది జగన్మోహన్ రెడ్డి, దానికి దేవుడు సాక్ష్యం, మా అమ్మ సాక్ష్యం అని చెప్పి వాళ్ళ చెల్లి చెప్పింది. నేను 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం సార్. మీరు ఒక్క నిమిషం మనం ఈ సబ్జెక్ట్ గా కన్ఫైన్ అయిద్దాము. కొండరాజు గారు 3000 కిలోమీటర్లు ఒకటి, జనసేన పార్టీ అనేటువంటిది అసలు చంద్రబాబు నాయుడు బీటీ మనీ మేమే అన్నాం, దత్తపుత్రులని మేమే అన్నాం, ప్యాకేజ్ స్టార్ అని మేమే అన్నాం. ఆ రోజు మమ్మల్ని చెప్పులతో కొడతామని ఇంకోటన్నా పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇందాక కూడా సత్య గారు నేను ఏదో టంగ్ స్లిప్ అయ్యాను అన్నారు. నేను టంగ్ ఏం స్లిప్ అవ్వలేదు సార్. ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్. మా ఉద్దేశం, మా పార్టీ లైన్ కూడా అంతే, ప్రజల లైన్ కూడా అంతే. సరే అవునా కాదంటే 2024 ఎన్నికలతో మళ్ళీ తేల్చుకుందాం. 2019లో పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తులో ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి, మా బాధ ఏదో మేము పడతాం కదా, ఎందుకు మా ఇద్దరు పరిణామాలంటే అంత ఇంట్రెస్ట్, ఎందుకు మా ఇద్దరు పొత్తు అంటే అంత భయం, ఇది బొల్సెట్ గారు అడుగుతుంది. ఓకే, మీ ప్రశ్న బొల్సెట్ గారి ఉద్దేశాన్ని మీ ప్రశ్న రూపంలో చెప్పారు కాబట్టి నా సమాధానం దయచేసి చెప్తాను సార్. సార్, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పొత్తులు ఎప్పుడు ప్రకటించారో మీరు చూడండి. పొత్తు ప్రకటించే ముందు నుంచి కూడా ఒక న్యూట్రల్ ముసుగులో 2 పార్టీలకి సమాంతర దూరం అన్నట్టు మాట్లాడుతూనే ఉద్దేశపూర్వకంగా మా ప్రభుత్వం మీద దాడి చేస్తూ వచ్చాడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా. ఆ రోజే చెప్పాం, పవన్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడుకి ఇస్తే పొలిటికల్ గా ఆట ఆడే బొమ్మ మాత్రమే. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఇండివిజువల్ గా ఆలోచించట్లేదు. చంద్రబాబు నాయుడు యొక్క జెండాని తన ఎజెండాగా పవన్ కళ్యాణ్ మోస్తున్నాడు అని మేము మొదటి నుండే చెప్పాం. ఈ రోజు అధికారికంగా పొత్తులోకి వచ్చారు. ఇంకోటి చెప్తున్నాం, వాళ్ళ పొత్తు పెట్టుకున్నంత మాత్రం జడిసిపోయో బెంబేలు ఎత్తిపోయే అంత రాజకీయ పార్టీ అయితే కాదు మాది. మేము సోనియా గాంధీని ఢిల్లీ పెట్టాలని ఎదిరించి వచ్చిన వాళ్ళం. అయితే 10 సార్లు వీళ్ళది అనైతికమైనటువంటి పొత్తు, అవినీతితో కూడుకున్న పొత్తు, అధికార దాహం కోసం వెంపర్లాడే పొత్తు అని చెప్పడం మా ఉద్దేశం. మా ఉద్దేశాన్ని బలంగా, ధాటిగా, గట్టిగా చెప్తాం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేను ముఖ్యమంత్రి అవుతాను, నేను కొత్తగా ఏదో చేస్తానని ఎక్కడా మాట్లాడలేదు. జగన్ దించేయండి, జగన్ దించేసి చంద్రబాబుని ఎక్కించేసి అంత ఇది నీకెందుకు చెప్పాలి కదా. ఇప్పుడు మేము 5 ఏళ్లే పాలించాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 5 ఏళ్ళు అయ్యింది. 5 ఏళ్లలో చూపిస్తున్నాడు సార్. నన్ను ఒక మాట చెప్పలేము, నన్ను పూర్తి చేయలేము సార్. 5 ఏళ్ళు పాలించాం సార్ మేము. 5 ఏళ్లలో మా ప్రభుత్వం యొక్క పరిపాలన నచ్చితేనే మాకు ఓటేయండి, మా వల్ల లబ్ధి, సంక్షేమం, అభివృద్ధి, మేలు కలిగితేనే ఓటేయండి, లేకపోతే ఇయ్యొద్దని డైరెక్ట్ మా నాయకుడు చెప్తున్నాడు, శంషేర్ గా చెప్తున్నాడు. మరి 14 ఏళ్ళు పరిపాలించి చంద్రబాబు ముఖ్యం ఎందుకు చెప్పట్లేదు? 14 ఏళ్ళు పరిపాలించి ఇద్దరు ఆగండి. బొల్సెట్ సత్యనారాయణ గారు, వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చేసిన ఒక కామెంట్ పై మీ స్పందన సార్. ఒక్క నిమిషం. ఈ రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని ఈ రాష్ట్రంలో గౌరవంగా ఆయన ఆగారు. చెప్పలేమండి, నా చెప్పుల్లో మీరు ఎందుకు కాల్ పెడతారు వచ్చి? ఇక్కడ ఒకటేనండి, రాజకీయ పార్టీల్లో అంటే సరే కమింగ్ అగైన్, పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు మార్చినంత మాత్రాన అది కేవలం కింద అభిమానుల నుండి వచ్చే వ్యతిరేక సెగను తగ్గించుకోవడానికి తప్పితే ఇంకొకటి కాదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2 సీట్లు మార్చడం కాదు, నేనే ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే చెప్పుండుంటే అది సరైనటువంటి సమాధానం. అసలు పొత్తు ధర్మమే పాటించలేని వాడు ఇంకా ఏ ధర్మం పాటించడు తమ్ముడా పవన్ కళ్యాణ్ తెలుసుకో మేలుకు అని రాంబాబు గారు చెప్పారు. ఎందుకు చెప్పారంటే రాంబాబు గారు పాటను ఆయన సినిమాలో పెట్టుకున్నారు కదా. రాంబాబు గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి అభిమానం కదా. మరి మీ ఇల్లుకి మా ఇల్లు ఎంత దూరం అంటే మా ఇల్లుకి మీ ఇల్లు ఎంత దూరం కదా. అదే అభిమానం పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు రాంబాబు గారు. బొల్సెట్ సత్యనారాయణ గారు ఇందాక వైఎస్ షర్మిల కూడా కొన్ని కామెంట్స్ చేశారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ కళ్యాణ్ అంటే టీడీపీ, వైసీపీ, జనసేనకి ఎవరు కోట్లేసినా బీజేపీ కోటేసినట్టు ఆమె ఒక కామెంట్ చేశారు. దానిపై మీ స్పందన ఏంటి?
సార్ అసలు వైఎస్ఆర్ అంటే ఏమైనా కొద్దిగా గౌరవం ఉండొచ్చు కానీ వైఎస్ఆర్ బిడ్డలు మాట్లాడిన మాటలకు మనం గౌరవం ఇవ్వక్కర్లేదండి. ఎందుకంటే వాళ్ళు తండ్రిని అడ్డం పెట్టుకొని బతికిన బతుకులాలి, వాళ్ళు సొంతంగా బతికింది ఏది లేదు. దోపిడీ దొంగతనం చేసి నిజంగా జగన్మోహన్ రెడ్డి నిజాయితీపరుడైతే కోర్టుకు అటెండ్ అయ్యితే బాగుండేది. 10 ఏళ్లలో కోర్టుకు అటెండ్ అవ్వకుండా మళ్ళీ ఓటు అడగను. ఆమె మాటలు సీరియస్ గా పట్టించుకోవట్లేదంటే మరి మీరు సీరియస్ గా పట్టించుకోరు, దానిపై వైసీపీ రెస్పాండ్ అవ్వాలంటున్నారు కదా బొలిశెట్టి గారు. కాదండి, ఇప్పుడు వైసీపీ ఈ రోజు ఓట్లు అడగడానికి వెళ్లే ముందు 2 చూడాలండి. మొట్టమొదటిది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే గానీ నేను ఓట్లు అడగను అన్నాడు. కాబట్టి అక్కడ ఎందుకు వెళ్ళగలుగుతాడో చెప్పాలి. 99% చేసాం, 99% చేసాం. అసలు మధ్య కిడ్నీలు పాడైపోయి వాళ్ళందరూ హాస్పిటల్లో ఉంటే 99% చేసామంటే ఎలాగవుద్దండి. నెక్స్ట్ దళితులకు సంబంధించి నేను దళిత బంధుని, దళితుడికి పెద్ద విగ్రహం పెట్టేశాను 125. ఆ విగ్రహంలో కూడా అవినీతి. ఆ విగ్రహం అవినీతి పక్కన పెడితే దళితుల పథకాలను తీసేశారు. అలాగే దళిత పథకాలని సమాధానం చెప్పట్లేదు బొలిశెట్టి గారు. చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ఈ రోజు మాత్రం. నేపథ్యం ఏమో తెలీదు. సబ్జెక్ట్ చాలా క్లియర్ గా క్లియర్ సార్. కాదు నేను మీకు సబ్జెక్ట్ లేదనట్లేదు సార్, మీరు చాలా కాదనట్లేదు. సరే పోనీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్. ఢిల్లీ వెళ్ళబోతున్నారు అంటున్నారు, ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలవబోతున్నారు కదా, ఏం జరగబోతుంది సార్? అంటే ఈ పొత్తులపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందా? బీజేపీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉందా టీడీపీ జనసేనతో? ఒక సీనియర్ లీడర్ గా దానిపై కొంత క్లారిటీ ఇవ్వండి సార్. సార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జరగని మాట మాట్లాడరండి. ఆయన మాట్లాడింది కాంగ్రెస్ కో హటావో దేశ్ కో బచావో అన్నప్పుడు కాంగ్రెస్ పోయింది, మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా ఆయన లార్జర్ నేను విహంగ వీక్షణం చేస్తున్నాను, నా గురించి నేను ఆలోచించడం లేదు, నా ప్రజల గురించి ఆలోచిస్తున్నాను, నా రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నాను, నా దేశం గురించి ఆలోచిస్తున్నాను. వీళ్ళు అలా కాదు, దాచుకునే కార్యక్రమం కదా వీళ్ళంతా. ప్యాకేజీలు పుచ్చుకునేది ఎవడు. ఢిల్లీ కడితే మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు సార్? అదే నేను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పట్లేదు మీరు. నిజంగా ఢిల్లీ వెళ్ళబోతున్నారా? బీజేపీ పెద్దలను కలవబోతున్నారా? ఏం మాట్లాడబోతున్నారు? బీజేపీ కూడా టీడీపీ జనసేనతో కలిసి రాబోతుందా? సార్ ప్రస్తుతానికి నేను మీలాగే విన్నాను పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారని. కాబట్టి అది కాదండి, ముఖ్యంగా ఆయన చెప్పింది ఒకటి ఏంటంటే తెలుగుదేశం జనసేన ఉన్నాము, అలాగే బీజేపీ కూడా మాతో కలుస్తుంది, మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాం అన్నారు. ఈ ముగ్గురు కలిసి వెళ్ళడం అనేది ఖాయం అండి. తెలుగుదేశం కూడా జనసేనతో ఉంటుంది, అలాగే బీజేపీ కూడా జాయిన్ అవుతుంది. ఇక్కడ అందులో అనుమానం లేదు. వాళ్ళు ఇప్పటి వరకు రాముడు గురించి, రామాలయం గురించి బిజీగా ఉన్నారు. ఇప్పుడు పెద్దలు కొద్దిగా ఫ్రీ అవ్వగానే, రిపబ్లిక్ డే ఫంక్షన్ అయిపోగానే రిట్రీట్, బహుశా రిట్రీట్ తర్వాత ఉంటుంది అనుకుంటాను, నా ఉద్దేశం 29 తర్వాత ఉంటుంది అనుకుంటాను మీటింగ్. డెఫినెట్ గా ముగ్గురు కలిసి వెళ్తున్నాం అండి. 175 స్థానాలు 170 స్థానాలు పోతున్నారు, మేము వస్తున్నాం. సతీష్ గారు చెప్పండి సార్, కంక్లూడ్ చేద్దాం. సరే ఏం లేదు, ఇప్పుడు సత్య గారు అంటే నాకు కూడా గౌరవమే. సత్య గారు మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జరగబోతుందో అదే ఊహించి అంటారు. అతను పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నారు, దెబ్బతో కాంగ్రెస్ పార్టీ ఎగిరిపోయింది. సో ఈయన ఏదంటే అది జరుగుతుంది అన్నట్టు అన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇలాగ నాలాగా కొంచెం గడ్డ ఇంకా ఎక్కువ పెంచుకుని ఇలాగంటూ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వనివ్వను, ఇది శాసనం అన్నాడు. కానీ ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి తీరారు. 2019 ఇంకొకసారి రిపీట్ అవుద్ది. 2024 లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడ్డా ఓడిపోతారు, డౌట్ ఏం లేదు. రాజీవ్ గారు, పవన్ కళ్యాణ్ పొత్తు ధర్మం సంబంధించి చేసిన వ్యాఖ్యలు, 2 అసెంబ్లీ స్థానాలు పోటీ చేస్తున్నామంటూ చేసిన ప్రకటన అయితే కొంత రాజకీయంగా దుమారం అయితే లేపింది. అయితే ఇది టీ కప్లోనే తుఫాను. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పెద్ద చేసి చూస్తుందని ఒకవైపు తెలుగుదేశం పార్టీ, జనసేన కొట్టిపారేస్తున్నా. ఇప్పటివరకు టీడీపీ దీనిపైన స్పందించలేదన్న అంశాన్ని విశ్లేషకులు పాయింట్అవుట్ చేస్తున్నారు. ఏదేమైనా నన్ను అలుసుగా తీసుకోవద్దు, నేనేదో మీరు ఇస్తే నేను తీసుకునే రకాన్ని కాదు, నాకు ఇవ్వాల్సిన గౌరవం ఉంటుంది, పొత్తుల ధర్మం విషయంలో సమయం అవసరం అన్న అంశాన్ని చెప్పకనే చెప్పారా పవన్ కళ్యాణ్? అంటే ఇది వన్ సైడ్ ఇది కాదు అన్న ఒక సంకేతాన్ని ఇవ్వకనే ఇచ్చారా అన్న వాతావరణం అయితే ఈరోజు వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది. మరి ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో పొత్తు సమీకరణలు ఎలా ఉండబోతున్నాయి? త్వరలో ఢిల్లీ వెళ్ళబోతున్నారంటున్నారు. మరి ఢిల్లీలో బీజేపీ పెద్దలతో ఏం మాట్లాడబోతున్నారు? బొలిశెట్టి సత్యనారాయణ పార్టీ సీనియర్ చెప్తున్నారు, ఖచ్చితంగా 29 తర్వాత భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనతో కలిసి రాబోతున్నది, అది ఖాయం. దానికి సంబంధించి ఒక నిర్ణయాలు జరగబోతున్నాయని చెప్తున్నారు. చూద్దాం ఆ నిర్ణయాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో. ఇది ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్.